దూర్వాస కథిత భాద్రపద ద్వాదశి వ్రతం. మహాతపునికి తన ప్రసంగం కొనసాగిస్తూ ఇంకనూ దూర్వాసుడు ఇట్లు చెప్పాను. అదేవిధంగా భాద్రపద మాసం శుక్లపక్షాన ద్వాదశి నాడు సంకల్పం చేసుకుని విధిపూర్వకంగా పరమేశ్వరుని అర్చించాలి. ఓం నమ కలికినే నమ అని పాదాలను, నమో హృషికేశాయ నడుమును, నమో మ్లేచ్ఛ విధ్వంసనాయ జగన్మూర్తయ్య అని ఉదరాన్ని, నమ స్థితికంఠాయ అని కంఠాన్ని, నమ ఖడ్గపానయ్య అని భుజాలను, నమ చతుర్భుజాయ అని హస్తాలను, నమో విశ్వమూర్తయ్య అని శిరస్సును పూజించాలి. మేధావి యగ నరుడు ఇట్లా కొలిచి మునుపటి వలనే ఆ దేవుని ముందు ఘటమును నిలుపవలను. అందు బంగారు కలికి ప్రతిమను ఉంచాలి. తెల్లని 2 వస్త్రాలతో దాన్ని కప్పి గంధంతో పువ్వులతో అలంకారం చేయాలి. మరుసటి దినం సూర్యోదయ కాలాన్ని చక్కగా శాస్త్రాలు అధ్యయనం చేసిన విప్రునికి దానమియ్యాలి. అట్లు చేస్తే ఏమగనో చెబుతాను. పూర్వం కాశీపురాణ విశాలుడని రాజు ఉండేవాడు. జ్ఞాతులు అతని రాజ్యాన్ని అపహరించగా అతడు గంధమాదన పర్వతం ప్రవేశించెను. ఆ పర్వతం లోయలో బదరి అను అందమైన ప్రదేశాన రాజ్యం సంపద కోల్పోయిన ఆ రాజు నివసించెను. పురాణంలో సర్వదేవతలు కొనువారు ఋషిశ్రేష్ఠులకు నరనారాయణులు ఒకనాడు అక్కడికి విచ్చేసిరి. అంతకుముందే అక్కడికి వచ్చి పరబ్రహ్మ స్వరూపం పరంధామమగు విష్ణునామక తత్వాన్ని ధ్యానిస్తున్న రాజును వారు చూశారు. నశించిన పాపాలు గల ఆ రాజును చూసి వారు ప్రీతులై, రాజేంద్ర, మేము వరములంచుటకే వచ్చితిమి, వరం కోరుకోమని పలికిరి. మీరెవరో నేను ఎరగను, ఎవరి వరం గ్రహింతును, నేను దేన్ని ఆరాధిస్తున్నానో దాని నుండి మంచి వరం కోరుదునని అతడు అట్లు పలకగా వారు, రాజా, నీవెవరిని ఆరాధిస్తున్నావు, ఎవరిని వరం వేడుతున్నావని తెలియ వేడుకైనది చెప్పము అన్నారు. వారట్లనగా, రాజు, నేను విష్ణువుని ఆరాధిస్తున్నానని పలికి ఊరకుండెను. వారు మరలా ఇట్లండి, రాజా, మేము ఆ దేవుని ప్రసాదం వల్లనే వరం ఇస్తున్నాము, నీ వరం గురించి చెప్పము, నీ మనస్సును ఏమి కలదు అని పలకగా, నాకు యజ్ఞేశ్వరుడకు దేవుని పెక్క విధాలకు దక్షిణలు గల యజ్ఞములతో పూజించి సమర్థత కలుగునట్లుగా వరమొసగడు. లోపలికి దారిచూపు దేవుడు నారాయణ స్వయంగా నాతో పాటు లోకంలో మేలు కాంక్షించి బదరీవనమందు తపస్సు చేయుచెందును. తర్వాత అతడు మొదట మత్స్యమయ్యను, తర్వాత తాబేటి రూపమయ్యను, పిదప వరాహమయ్యను, అటుపై నరసింహుడయ్యను, వామనుడు, పరశురాముడు, రాముడు, కృష్ణుడను అవతారాలు ఎత్తను. ఇతడు బుద్ధుడై జనులను మోహపెట్టెను. పగవారగం లేచులను దొంగలను మరల రూపుమాపి ఈ భూమిని స్వస్థరాల్ని గావించను. ఆ భగవానుడు ఇతడే హరి. సమస్త జ్ఞానాన్ని పొందగోరు వారు మత్స్యరూపుడగు హరిని పూజించాలి. తన వంశాన్ని ఉద్ధరించుకొంటకు కూర్మరూపుడగు దేవుని అర్చించాలి. సంసార సముద్రాన మునిగినవాడు వరాహరూపుడగు హరిని అర్చించాలి. పాప భయం కల నరులు నరసింహరూపం పూజించాలి. మోహం నశించుటకు వామనుని, ధనం కొరకు పరశురాముని, క్రూరులకు శత్రువుల వినాశం కొరకు దశరథరాముని కొలవాలి. ఇట్లా పలికి ఆ నరమహర్షి అతనికి ఈ ద్వాదశి వ్రతం గురించి తెలియజేశాను. అతడును ఆ వ్రతం కావించి చక్రవర్తి అయ్యను. అతని పేరు మీదగానే బదరి విశాల అని పేరు పొందెను. అతడు ఇహజన్మాన రాజు తుదకి అడవికేగను. అక్కడ పెక్కు విధాలకు యజ్ఞాన్ని ఆచరించి తుదకి నిర్వాణం పొందెను.